నమస్కారం. మామూలుగానే ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు దాన్ని చూడగానే, ఆ పనిని చూడగానే అమ్మో! ఇది నేను చేస్తానా? ఇది నా వల్ల అవుతుందా? దీన్ని ఇంతకుముందు ఎవరైనా చేశారా? వాళ్ళు చేశారా? వాళ్ళు సాధించగలిగారా? వాళ్ళు సాధించలేకపోతే నేనేం చేస్తానులే అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం. లేకపోతే ఆ పనిని చూడగానే అమ్మో! ఇది ఇంతగా ఉంది, నా వల్ల కాదు అని చెప్పేసి ముందే దాని గురించి ఒక నకారాత్మకమైన ఆలోచన, దాని గురించి ఎక్కువగా ఆలోచించేసి ఇది నేను చెయ్యలేను అని మనసులో దృఢ నిశ్చయమైపోతాం. కనీసం ఆ పనిని ప్రయత్నం చేద్దాము, సాధించగలుగుతామా లేదా, ఆ పనిని చేరుకోగలుగుతామా లేదా, ఆ ఫలితం సాధించగలుగుతామా అన్న ఆలోచన కూడా ఉండదు. నకారాత్మకమైన ఆలోచనతో మొదటి అడుగులోనే మనము వెనకడుగు వేసేస్తామన్నమాట. ఇలాంటి సంఘటన గురించి, ఇలాంటి విషయాల గురించి ఈరోజు కథ. అది 1939వ సంవత్సరం కాలిఫోర్నియాలోని ఒక విశ్వవిద్యాలయంలో జార్జ్ డాండ్జింగ్ అనే గణిత శాస్త్ర విద్యార్థి ఉంటాడనమాట. అయితే ఇతను ఏంటి అంటే పెద్ద మేధావి కాదు, అపర మేధావి అయితే కాదు, కానీ సాధించి విజయం సాధిస్తాడు, సాధన చేసి విజయం సాధిస్తాడనమాట. అలాంటి విద్యార్థి ఇతను ఒకరోజు కళాశాలకి కాస్త ఆలస్యంగా వెళ్తాడు. వాళ్ళ ప్రొఫెసర్ నేమ్యాన్ క్లాస్ తీసుకుంటూ ఉంటాడు. ఆ తరగతి గదికి ఈ అబ్బాయి లేటుగా వెళ్తాడు. వెళ్ళేప్పటికీ ప్రొఫెసర్ బోర్డు వైపు దృష్టి పెడుతూ ఉంటాడు. ఆలస్యంగా వెళ్ళాడు కాబట్టి బోర్డు మీద 2 సమస్యల్ని ఇస్తాడనమాట. సమస్యలు రాస్తాడు. అక్కడ రాసినాక ఈ అబ్బాయి జార్జ్ క్లాస్ రూమ్లోకి వెళ్ళి సీట్లో కూర్చొని ఆ బోర్డు మీద ఉన్నవి హోంవర్క్ ఏమో అని చెప్పేసి అవి తన నోట్బుక్లో రాసుకుంటాడు. ఈ ప్రొఫెసర్ క్లాసు పూర్తి చేస్తాడు, తను వెళ్ళిపోతాడు. ఇవి హోంవర్క్ చేయాలనుకొని ఇంటికి వెళ్ళినాక జార్జ్ ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆ రోజు సాయంత్రం చేస్తాడు. ఎంత చేసినా అది వాటిని సమస్యలకి పరిష్కారం దొరకడం లేదు. ఏం చేయాలి? ఒకరోజు చేస్తాడు, 2 రోజులు చేస్తాడు, కొన్ని రోజులు సాధన చేసి 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 వాటికి ఫలితం రాబడతాడు. ఈ ఫలితాన్ని రాబట్టినాక నీట్గా 2 తెల్ల కాగితాల మీద నీట్గా జాగ్రత్తగా రాసి ఆ సమస్యలకి వాటి పరిష్కారము, అతను సాధించిన ఫలితాన్ని రాసి ఈ ప్రొఫెసర్ దగ్గరికి తీసుకెళ్తాడు. ఆ ప్రొఫెసర్ గది నిండా చాలా ఫైల్స్, టేబుల్ మీద ఫైల్స్ ఉంటాయి, పుస్తకాలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. ప్రొఫెసర్ కనీసం ఇతని వైపు చూడు, అక్కడ పెట్టేసి వెళ్ళు అని చెప్పేసి ఆ పేపర్లు చూపెట్టేస్తే అక్కడ పెట్టేసి వెళ్ళు అని చెప్పేసి తన పనిలో తను నిమగ్నమై ఉండగానే విద్యార్థి జార్జ్ ఆ పేపర్లను అక్కడ పెట్టేస్తాడు, ఇంకా వెళ్ళిపోతాడు. ఆ ప్రొఫెసర్ వాటిని చూడు. కొన్ని రోజులు అవుతోంది. ఒక ఆదివారము ఈ జార్జ్ ఇంకా ఉదయం లేవలేదు. తలుపులు దబా బాదుతూ ఉంటే ఎవరా అని చెప్పేసి ఈ తలుపులు తీయగానే ఎదురుగా ప్రొఫెసర్ని చూడగానే నమస్కారం పెట్టేసినాక విద్యార్థిని అడుగుతాడనమాట. జార్జ్ని అడుగుతాడు ప్రొఫెసర్, ఈ సమస్యల్ని నువ్వే సాల్వ్ చేసావా, వీటిని నువ్వే పరిష్కరించావా అని చెప్పేసి అనగానే జార్జ్ అవును నేనే చేశాను అనగానే, ఇవి తెలుసా అసలు ఆ రోజు నేను బోర్డు మీద ఎందుకు రాశానో తెలుసా? ఇప్పటివరకు ఈ 2 ప్రాబ్లమ్స్ని, ఈ 2 సమస్యల్ని న్యూటన్ లాంటి వాడు కూడా సాల్వ్ చేయలేదు అని చెప్పేసి రాశాను అని చెప్పేసి, నువ్వు వాటిని హోంవర్క్ అనుకొని సాధించావు. ఇప్పటివరకు వీటిని సమస్యని సాల్వ్ చేసిన వాళ్ళు ఎవరూ లేరు. నీ ఫలితాన్ని నేను ప్రపంచానికి చాటాలనుకుంటున్నాను అని చెప్పేసి చెప్పడానికి వచ్చాను. నీ ఫలితాన్ని ప్రపంచం మొత్తానికి తెలియజేస్తాను అని చెప్పేసి ఆ ప్రొఫెసర్ అంటారనమాట. అన్నాక నువ్వు చాలా గొప్ప విజయం సాధించావు, నిజానికి ఇప్పటివరకు ఎవరు సాధించలేదు అని చెప్పేసి కూడా ఆ ప్రొఫెసర్ అంటారు. ఆ తర్వాతి కాలంలో ఇతనే ఈ సాధన ఏదైతే ఉందో, జార్జ్ డాండ్జింగ్ సాధన ఏదైతే ఉందో గణిత రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తెస్తుందన్నమాట. ఎంతగా మార్పులు తెస్తుంది అంటే ఇతను స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో పరిశోధన మరియు కంప్యూటర్ విభాగానికి అధిపతి అయిపోయి లీనియర్ గణిత శాస్త్ర పితామహ అన్న బిరుదును కూడా పొందుతాడనమాట. అంటే ఎన్నో ప్రయోగాలు తన సాధనతో తీసుకొని వచ్చి సాధనతో సాధించి గణిత శాస్త్ర పితామహుడిగా పేరెన్నికగలుగుతాడు. అలాంటి అతన్ని మధ్యలో ఎవరో అడిగారనమాట, మీరు ఎలా సాధించారు, న్యూటన్ సాధించలేని విషయాన్ని కూడా మీరు ఎలా సాధించాడు అంటే, అప్పుడు అతను చెప్తాడనమాట,
నేను కూడా సాధించలేకపోయేవాడినేమో, ఇది న్యూటన్ కూడా సాధించలేదు అనే విషయం కనుక తెలిసినట్టయితే నేను ప్రయత్నం చేయకపోయేవాడినేమో. కానీ నేను అది హోంవర్క్ అనుకున్నాను, నేను సాధించగలుగుతాను, చేయగలుగుతానన్న ప్రయత్నంతో మొదలుపెట్టాను కాబట్టి చేశాను అని చెప్పేసి చెప్తాడు. అంటే సకారాత్మకమైన ఆలోచన, సాధన రెండూ కూడా అతను సాధించడానికి, ఆ పరిష్కారాన్ని కనుగొనడానికి, ఫలితం రాబట్టడానికి ఆధారపడి ఉంది. అంటే మనం కూడా సమస్యని నేను చెయ్యలేనేమో అన్నది కాకుండా నేను చేయగలుగుతానేమో, ప్రయత్నం చేస్తాను, ఎందుకు ప్రయత్నం చేయకూడదు అనే సాధనతో చేస్తే ఖచ్చితంగా ఫలితాన్ని రాబడతాం. కాబట్టి పిల్లలు కూడా అప్పుడప్పుడు నేను చెయ్యలేనేమో అని వెనకడుగు వేస్తూ ఉంటారు. ఎందుకు చేయలేము, చేయగలుగుతాం, ప్రయత్నం చేయడంలో తప్పేంటి? ఇలాంటి విషయాల్ని పిల్లలకి చెప్పుతూ ఉంటే వాళ్ళు విజయాన్ని సాధించే అవకాశం ఉంటుంది. నమస్కారం.